Bible Fairy Tales. నక్క, సింహం, గద్ద, యేసుని అద్భుతాల వింత ప్రయాణం. ఒకప్పుడు అన్ని జంతువులు మాట్లాడగలిగే ఓ దివ్య ప్రపంచంలో ముగ్గురు ప్రత్యేకమైన జంతువులు ఉండేవారు. ఒక తెలివైన నక్క, ఒక గర్వంతో ఉన్న సింహం మరియు ఒక నిరాశతో ఉన్న గద్ద. ఈ లోకంలో ఎవరు నిజంగా మంచివాళ్ళు? అందరూ ఏదో ప్రయోజనం కోసమే మంచిగా నటిస్తారు. హాయ్ మై డియర్ ఫ్రెండ్ ఫోక్స్, నీవు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం జరిగింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక మనిషి ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య. ఆయన కుష్ఠరోగులను స్వస్థపరుస్తుండేవాడు. హా, అవన్నీ కబుర్లు. సరే, చూస్తాను, వచ్చి చెప్తాను. అక్కడ ఏమవుతోంది? ఇది నిజమైన విషయం. ఇది మాయ కాదు, ఇది నిజమే. ఇప్పటి నుంచి నేను మంచి పాపగా ఉంటాను, ఇక మోసపూరితంగా ఉండను. నేను రాజును. నాకు ఎవరూ అవసరం లేదు. నాకు చాలా ఆకలి వేసింది, కాని ఒక జంతువు కూడా కనిపించలేదు. అరణ్యం బయటికి వెళ్ళి చూస్తాను. అక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారు? అక్కడికి వెళ్ళుతాను. ఇది తీసుకో, తిను. హా, ఆ అబ్బాయి నా ఆకలి తీర్చాడు. ఇప్పటినుంచి నేను స్వార్థపరుడిగా ఉండను. నేను మంచి అబ్బాయిగా ఉంటాను. నా పేరు గడుగు. ప్రతి జీవితం చివరికి చావే. అదే సత్యం. ఒకరోజు లాజరును యేసు మరణం నుంచి జీవితం వైపు తీసుకువచ్చాడని. హాహా, ఇది కూడా తాత్కాలికమే. ఓహ్, ఇది ఏమి మాయ? యేసయ్య చనిపోయాడు, కాని 3 రోజుల తరువాత బతికేశాడు. అయితే మరణం అంతం కాదు, జీవితం తిరిగి వస్తుందా? ఈ కథ చెప్పే సందేశం. నక్క సత్యం తెలుసుకుంది. సింహం వినయాన్ని నేర్చుకున్నాడు. గద్ద ఆశను పొందింది.